బ్రేక్ న్యూస్. పాకిస్తాన్ సైనికులందరూ కూడా పారిపోతున్నారు. వాళ్ళ ఆర్మీ సైన్యాన్ని వదిలి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు. అలాగే వాళ్ళ ఆర్మీ అధ్యక్షుడైన ఆసిఫ్ మునీర్ని అందరూ తిట్టుకుంటున్నారు. మాకొద్దు బాబు, భారత్తో యుద్ధం అంటే మా చావు మేమే కొని తెచ్చుకున్నట్టే అని చెప్పేసి వాళ్ళందరూ కూడా వదిలేసి వెళ్ళిపోతున్నారు. అయితే మరి పాకిస్తాన్ భారత్తో ఒకవేళ యుద్ధం చేస్తే, ఒకవేళ భారత్ గెలిస్తే భారత్కు వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయి? అలాగే మరీ ముఖ్యంగా మన ఎన్నో ఏళ్ల నుంచి కాశ్మీర్ కోసం పోట్లాడుతున్నాం. రెండు దేశాలు కూడా కాశ్మీర్ కోసమే ఎక్కువగా పోట్లాడుతున్నారు. ఒకవేళ కాశ్మీర్ ని పాకిస్తాన్ ఆక్రమిస్తే వాళ్ళకు వచ్చే లాభం ఏంటి, భారత్ కు వచ్చే నష్టం ఏంటి? అలాగే మరీ ముఖ్యంగా అసలు పాకిస్తాన్ ఎందుకు ప్రతిసారి భారత్ పైన యుద్ధం చేస్తుంది? ఒకవేళ యుద్ధం చేసి భారత్ పైన గెలిస్తే పాకిస్తాన్ కు వచ్చే లాభాలు ఏంటి? ఇవన్నీ కూడా తెలిస్తే కనుక మీరు మా కింద మాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మాకు తెలియపరచండి. అలాగే దీనికోసం మనతో పాటు వివరించడానికి నేనైతే ప్రశ్నలు అడిగానో అవన్నీ కూడా మనతో పాటు డిస్కస్ చేయడానికి శివశక్తి కళ్యాణ్ ఉన్నారు మనతో పాటు జూమ్ కాల్ లో. ఒకసారి ఆయనతో మాట్లాడతాం. సార్ నమస్తే. సార్ నమస్తే. నమస్తే, జై శ్రీరామ్. సార్, ఒకవేళ పాకిస్తాన్ తో భారత్ యుద్ధం చేస్తే, ఒకవేళ భారత్ గెలిస్తే దాని తర్వాత వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయి? అలాగే మనకు వచ్చే లాభం ఏంటి? యాక్చువల్ గా ఇక్కడ యుద్ధం అనేటటువంటిది రెండు విధాలుగా ఉంటది. ఒకటి ఆర్మీతో చేసేటటువంటి యుద్ధము, లేదా ఆర్మీ ప్రజలతో చేసేటటువంటి యుద్ధం. ఈ రెండు రకాల యుద్ధాలు ప్రస్తుతం సమాజంలో ఉన్నాయి. సో ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పెట్టకుండానే, అంటే పాకిస్తాన్ లో సామాన్య పౌరులను ఏ విధంగా ఇబ్బంది పెట్టకుండానే భారతదేశం యుద్ధం చేయాలి. భారతదేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టకుండా భారతదేశం మీద పాకిస్తాన్ ఆర్మీ యుద్ధం చేయాలి. ఇది ప్రపంచంలో ఉన్నటువంటి రూల్స్ అన్నమాట. ఇంటర్నేషనల్ లాస్ అంటారు వీటిని. ఈ లాస్ ని కనుక ఏ దేశం అయితే బ్రేక్ చేస్తుందో ఆ దేశానికి అంతర్జాతీయ సమాఖ్యలో గాని, యుఎన్ఎస్ఎఫ్ లో గాని, లేకపోతే ఐఎంఎఫ్ లోన్స్ గాని ఇట్లాంటివన్నీ బ్లాక్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు యుద్ధం జరిగేది కేవలం రెండు అంశాలు. ఒకటి, ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ మీద యుద్ధం చేస్తుంది. యుద్ధం కనుక జరిగితే పాకిస్తాన్ ఆర్మీ నష్టపోతే డెఫినెట్ గా పాకిస్తాన్ లో చాలా తీవ్రమైనటువంటి ప్రభావం ఉంటది ప్రజల మీద. ఎందుకంటే పాకిస్తాన్ ఇప్పటికే చాలా కష్టాల్లో ఉంది. తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు, అభివృద్ధి లేదు. మనం సింధు వాటర్ ట్రీటీ ఏదైతే ఉందో ఆ వాటర్ ట్రీటీని భారతదేశం ఆపేసిన తర్వాత ఆ వాటరు ఎక్కువగా వస్తుంది మనకు. ఎందుకంటే ఇప్పుడు కొంచెం తక్కువగా ఉంది. వర్షాకాలం నీళ్లు పెరుగుతాయి. నీళ్లు పెరిగినప్పుడు తప్పకుండా కిందికి వదలాల్సినటువంటి పరిస్థితి. మనం కిందికి గనక వదిలేస్తే ఆ వాటర్ ని స్టోర్ చేసుకోవడానికి అవసరమైనటువంటి డ్యాములను కూడా పాకిస్తాన్ ఇప్పటి వరకు కట్టుకోలేదు. సో అంత దారుణమైన దయనీయమైనటువంటి పరిస్థితిలో పాకిస్తాన్ ఉంది. కాబట్టి భారత్ కనుక పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తే పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి మిగతా డబ్బులు కూడా $80,000 మిలియన్ ఏమో ఉన్నాయి, ఫారెన్ ఫండ్స్. ఆ డబ్బుల్ని కూడా అది యుద్ధం కోసం ఖర్చు చేయాల్సి వస్తుంది. పాకిస్తాన్ లో తీవ్ర ఆర్థిక సంక్షోభం వస్తుంది. భారత్ కి మాత్రం ఎలాంటి నష్టం లేదు. సరే, అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం అక్కడ సైనికులు వాళ్ళు పారిపోతున్నారు, వాళ్ళ ప్రజలు భయపడుతున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలుసు ఖచ్చితంగా యుద్ధం వస్తే భారతదేశం గెలుస్తుందని చెప్పేసి. మరి అక్కడ వాళ్ళు జాలి పడుతున్నారని చెప్పేసి మనం ఏమైనా వెనక్కి తగ్గే అవకాశం ఉంటుందా? ఆ ప్రజల కోసం ఆలోచించే ప్రయత్నం ఏమైనా ఉంటుందా? అక్కడ ఇస్లాం మతంతో పాటు అక్కడ కొంతమంది హిందువులు కూడా ఉన్నారు. 55 లక్షల మంది ఉన్నారు. హిందూ దేవాలయాలు కూడా ఉన్నాయి. మరి మనం కూడా ఆలోచించే ప్రయత్నం ఏమైనా చేస్తామా? ఇక్కడ పాకిస్తాన్ లో ఉన్నటువంటి ప్రజల గురించి భారతదేశం ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. భారతదేశం ఆలోచించాల్సింది భారతదేశ ప్రజల గురించి కానీ పాకిస్తాన్ ప్రజల గురించి కాదు. ఫస్ట్ పాయింట్. ఖచ్చితంగా భారతదేశం గురించే ఆలోచిస్తుంది. భారతీయ పౌరులను పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చంపేశారు కాబట్టి ఆ ఉగ్రవాదులకు బుద్ధి చెప్పడానికి, ఆ ఉగ్రవాదుల్ని పురిగొల్పినటువంటి ఆసిఫ్ మునీర్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎవడైతే ఉన్నాడో వాడి వెనకనున్నటువంటి సైన్యం ఏదైతే ఉందో ఆ సైన్యానికి బుద్ధి చెప్పడానికి భారత్ డెఫినెట్ గా ముందుకెళ్తుంది. పాకిస్తాన్ దొంగ ఏడుపుల్ని భారత్ ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకోదు డెఫినెట్ గా. సార్, అలాగే అంటే ఇప్పుడు చూసుకుంటే అక్కడ ఆర్మీ సైన్యం అంతా కూడా దాదాపు 4,500 మందిలో 250 మంది రిజైన్ చేసి వెళ్ళిపోయారు ఒక బెటాలియన్ లో. మొన్న మనకు వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే దాదాపు 1060 మంది రిజైన్ చేశారు అని ఒక 4-5 డేస్ బ్యాక్ ఒక న్యూస్ వచ్చింది. రీసెంట్ గా కూడా కొంతమంది రిజైన్ చేశారు నిన్న అని ఒక న్యూస్ వచ్చింది. అసలు రిజైన్ చేయడానికి గల ముఖ్య కారణం మనం అనుకుంటున్నాం అంటే ఆర్మీ మీద భారత్ కనుక దాడి చేస్తే ఆర్మీ వాళ్ళని భారత్ చంపేస్తుంది, అందుకని వాళ్ళు భయపడి రిజైన్ చేస్తున్నారు అనేటటువంటిది ఒక కారణము. యాక్చువల్ గా పాకిస్తాన్ లో ఉన్నటువంటి అంతర్గత సమస్యలు వీటన్నిటికీ ముఖ్య కారణం. ఏంటంటే
వెనక నుంచి బలూచిస్తాన్ ఆర్మీ వాళ్ళు ఒక 5 డేస్ బ్యాక్ 10 మంది పాకిస్తాన్ సైనికుల్ని చంపేశారు. నిన్న మళ్ళీ పాకిస్తాన్ సైనికుల మీద బలూచి ఆర్మీ వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. ఇక్కడ పాకిస్తాను 3 రకాల యుద్ధాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. చాలా కష్టమైనటువంటి, క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉంది అది. ఒకటి భారత్‌తోని యుద్ధం చేయాలి. 2 బలూచిస్తాన్ అని పాకిస్తాన్‌లో ఒక సెపరేట్ దేశం కావాలి అని బలూచీలు పోరాటం చేస్తున్నారు. సో ఈ బలూచిస్తాన్ వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటాన్ని అణచడానికి పాకిస్తాన్ ఇంకొక వెనక వైపు ఒక రకమైన యుద్ధం చేయాలి. ఇటు పక్కన తాలిబాన్ ప్రభుత్వం వాళ్ళతోని కూడా యుద్ధం చేయాలి. ఎందుకంటే పాకిస్తాను ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్‌కి వచ్చినటువంటి సుమారు 8,60,000 మందిని పాకిస్తాన్ డిపోర్ట్ చేసి పంపించేసింది ఆఫ్ఘనిస్తాన్‌కి. సో ఇంత పెద్ద సంఖ్యలో నిన్న 16,000 మందిని పంపించారు. సో ఇంత పెద్ద సంఖ్యలో ఆఫ్ఘనిస్తాన్ పౌరుల్ని పాకిస్తాన్ వెనక్కి తిరిగి పంపించేస్తున్నటువంటి సందర్భంలో ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కూడా పాకిస్తాన్ మీద చాలా కోపంగా ఉన్నారు. ఎందుకంటే 2 మిత్ర దేశాలైతే వెంటనే అంతమందిని వెళ్ళగొట్టాలి అనేటటువంటి నిర్ణయం పాకిస్తాన్ తీసుకునేది కాదు. 2 ఇప్పుడు శత్రు దేశాలుగా ఉన్నాయి, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్. ఇటు పక్కన పాకిస్తాన్ యుద్ధం చేయవలసింది ఒకటి బలూచిస్తాన్ లో ఉన్నటువంటి పాకిస్తాన్ పౌరులతోని అంతర్గతంగా యుద్ధం చేయాలి. ఇటు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లతోని అంతర్గతంగా యుద్ధం చేయాలి. ఇటు భారత్ సైనికులతోని కూడా యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి సో 3 రకాల యుద్ధం చేయడం అనేది ఆర్మీకి అసాధ్యం. ఎందుకంటే ఆర్మీ ఏదైనా ఒకవైపు పూర్తిగా మోహరించగలిగితే యుద్ధం చేయొచ్చు. ఈ మన కాశ్మీర్ బోర్డర్ కి ఆర్మీ వస్తే బెలూచిస్తాన్ లో మిగిలిన ఆర్మీని బెలూచీలు చంపేస్తున్నారు. బెలూచిస్తాన్ కి ఆర్మీ వస్తే మిగిలిన ఆర్మీని భారత్ సైనికులు చంపేస్తారు. సో ఎక్కడ ఆర్మీ తక్కువైనా మన సైన్యం గనక అటువైపు పంపించే ప్రయత్నం చేస్తే మిగిలిన సైడ్ ఉన్నటువంటి వాళ్ళు చచ్చిపోవాలి అనే భయంతో ఆర్మీ రిజైన్ చేస్తారు. సో అంటే వాళ్ళకి అర్థమైంది ఖచ్చితంగా ఓటమి ఉంటుంది, దానికోసమే వాళ్ళు భయపడి వెనక్కి తగ్గి రిజైన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆసిఫ్ మునీర్ వాళ్ళ ఫ్యామిలీనే పంపించాడు కదా దేశం, వేరే ఇతర దేశాలకు పంపించాడు కదా అతను దాక్కుని. అవును, ఆసిఫ్ మునీర్ ఇప్పుడు 5 రోజులు 6 రోజుల నుంచి బంకర్ లోనే ఉన్నాడు, బయటికి కూడా రావట్లేదు. ఎందుకంటే బంకర్ నుంచి బయటకు వస్తే మన ఇండియన్ ఆర్మీ ఎక్కడ మిసైల్ వేసి చంపేస్తుందో అని చెప్పేసి ఆసిఫ్ మునీర్ బంకర్ లోనే దాక్కున్నాడు. ఏదో చోటా మోటా లిల్లిపుట్టు నాయకులు పాకిస్తాన్ నుంచి బయటకు వచ్చి 4 స్టేట్మెంట్స్ చెప్పేసి మళ్ళీ దాక్కోవడానికి వెళ్ళిపోతున్నారు. కానీ ఆసిఫ్ మునీర్ ఫ్యామిలీ మొత్తం లండన్ కి షిఫ్ట్ అయిపోయింది. ఈ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ మాత్రం బంకర్ లో దాక్కున్నాడు. అది పరిస్థితి పాకిస్తాన్ లో. సార్ అలాగే నిన్న పాకిస్తాన్ సంబంధించి ఒక మినిస్టర్ అనుకుంటా, ఆమె అయోధ్యలో ఉన్న రామాలయాన్ని కూల్చి దానిపైన బాబ్రీ మసీద్ నిర్మిస్తాం, దానికి మొట్టమొదటి ఇటుక ఆసిఫ్ మునీర్ తోనే పెట్టిస్తాను అంటే కూడా అని చెప్పింది. ఇక్కడ ఏంటంటే దాని ఏదో సామెత చెప్తారు, బూతుగా ఉంటది. వాళ్ళకు నోటికి వచ్చినట్టుగా మాట్లాడడం అనేది, నోటికి వచ్చినట్టు మాట ముట్టికి వచ్చింది పిత్ అన్నట్టుగా ఉంటది వాళ్ళ వ్యవహారం. ఎందుకంటే వాళ్ళకు తినడానికే నా కొడుకులకు తిండి లేదు. పాకిస్తాన్ ఆర్మీకి ఆయుధాలు సరఫరా చేయడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. పోనీ ఏదైనా దేశం అప్పుగా ఇస్తుంది అని చెప్పి అడుక్కోవడానికి కూడా ఏ దేశం వీళ్ళని నమ్మి డబ్బులు ఇచ్చే పరిస్థితిలో లేదు. మొన్న IMF ఫండ్స్ కోసం $80,000 ఏమో కావాలని వెళ్తే దాన్ని కూడా భారత ప్రభుత్వం వీళ్ళకు IMF ఫండ్స్ ఇస్తే దాన్ని అభివృద్ధి మీద, సంక్షేమం మీద పెట్టకుండా ఉగ్రవాదుల మీద పాకిస్తాన్ ఖర్చు పెడుతుంది అని భారత ప్రభుత్వం డిప్లొమసీగా జయశంకర్ గారు కూడా వాళ్ళకు కంప్లైంట్ చేయడము, IMF వాళ్ళు ఆ నిధుల్ని ఆపేసి ఆ నిధులు ఇవ్వాలా వద్దా అని May 9వ తారీఖు చర్చలకు సిద్ధంగా ఉన్నారు. అంటే May 9 తర్వాత డిసైడ్ అవుతుంది ఆ నిధులు ఇవ్వాలా వద్దా. ఇప్పుడైతే ఇచ్చే పరిస్థితి లేదు. సో ఇట్లా వాళ్ళ దగ్గర దిక్కు దివానా లేదు. కానీ వాళ్ళు ఎందుకు ఈ విధంగా అయోధ్యను కూల్చేస్తాము, భారత్ లో హిందువుల్ని చంపేస్తామనే స్టేట్మెంట్స్ ఇస్తున్నారు అంటే పాకిస్తాన్ ప్రజలు ఉన్మాదుల్లాగా తయారైపోయారు. వాళ్ళు పేదరికంలో ఉన్నారు. వాళ్ళను మొదటి నుంచి పాకిస్తాన్ ప్రభుత్వాలు కానీ, సైనికులు కానీ, ముల్లాలు కానీ, మౌల్వీలు కానీ మదర్సాలలో, మసీదుల్లో వాళ్లకు మత పిచ్చి అనేది ఎక్కించారు. వాడికి తినడానికి తిండి లేకపోయినా పర్వాలేదు. ఇక్కడ కూడా హైదరాబాద్ కాదు, భారతదేశంలో కొన్ని ముస్లిం వాడలు చూస్తే అట్లనే ఉంటాయి. వాళ్ళకు రోడ్లు ఉండవు, కాలువలు ఉండవు, చెట్లు ఉండవు, తినడానికి తిండి ఉండదు, ఏమీ ఉండదు. కానీ పరమత ద్వేషం మీద బతికేస్తున్నారు. అంటే పాకిస్తాన్ మంత్రులు కానీ, ప్రభుత్వం కానీ భారత్ని తిడితే వాళ్ళకు సంతోషం. వాళ్ళకి తిండి అక్కర్లేదు, నీళ్ళు అక్కర్లేదు. భారత్ లో దేవుళ్ళని తిడితే సంతోషం. ఎందుకంటే అల్లా అవిశ్వాసుల మీద దాడి చేయాలని చెప్పాడు కాబట్టి, అది వాళ్ళ మత గ్రంథం కాబట్టి, వాళ్ళ మత గ్రంథం చెప్పినట్టుగా బతకాలి కాబట్టి
వాళ్ళు అవిశ్వాసుల మీద దాడి చేస్తే వాళ్ళకి ఇంకేమీ అవసరం లేదు. అట్లా పాకిస్తాన్ ప్రజలను సంతృప్తి పరచడానికి ఈ విధమైనటువంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు ఆ మంత్రులు. సరే ఇప్పటికీ కూడా మన భారతదేశ పౌరులు ప్రజలు అమాయక ప్రజలు అక్కడ చనిపోతున్నారు. అయినా గాని ఈ మీడియాలో ఈ వార్తలు టెలికాస్ట్ అవుతున్నప్పుడు దాని కింద కామెంట్స్ మీరు గమనించారా? ఇంకా ఇక్కడే ఉంటూ పాకిస్తానీ పెంపుడు కుక్కలు పాకిస్తాన్ జిందాబాద్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక్కడ పాకిస్తాన్ జిందాబాద్ అనేటటువంటి వాళ్ళు భారతదేశంలో ఒక 2-3% ఉన్నారు. కానీ భారతీయ వ్యతిరేకతతో పాకిస్తాన్ ని సపోర్ట్ చేసే వాళ్ళు 15-20% ఉన్నారు. వీళ్ళకు దేశం మీద వ్యతిరేకత, దేశ వ్యవస్థల మీద వ్యతిరేకత. ఇప్పుడు కొంతమంది క్రైస్తవులు ఉన్నారు. క్రైస్తవులకు నిజంగా పాకిస్తాన్ మీద కానీ లేకపోతే ఆసిఫ్ మునీర్ మీద కానీ ఇస్లాం మీద కానీ ముస్లింల మీద కానీ ప్రేమ ఉండదు. కానీ ఈ కామెంట్లు పెట్టే వాళ్ళలో కొంతమంది క్రైస్తవులు కూడా ఉన్నారు. వీళ్ళకేంటి భారత్ మీద ద్వేషం. భారతదేశాన్ని క్రిస్టియన్ రాజ్యం చేయాలని క్రైస్తవులకి, ఇస్లాం రాజ్యం చేయాలని ముస్లింలకి. కొంతమంది ముస్లింలు భారతదేశం మీద ద్వేషం లేకపోయినా పాకిస్తాన్ మీద ప్రేమ ఉంటది. కానీ కొంతమంది ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటారు. కొంతమంది మతతత్వవాదులు, క్రైస్తవులలో ఉన్న కులతత్వవాదులు, కమ్యూనిస్టులు, కొంతమంది అంబేద్కరిస్టులు, వీళ్ళకు ఈ దేశం మీద వ్యతిరేకత ఉంటది. ఈ దేశం మీద ద్వేషం ఉంటది. ఆ ద్వేషాన్ని పాకిస్తాన్ ప్రేమగా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళు ఈ దేశానికి చాలా ప్రమాదం. భారతదేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు జాగరూకతతో ఏవేకనై ఇలాంటి వ్యక్తులను గమనించి వీళ్ళ తాట తీయకపోతే భావితరాలు చాలా ఇబ్బంది పడతాయి. అవును, ఖచ్చితంగా. సరే అలాగే చూస్తున్నాం మనం ఇంకా మొత్తం పాకిస్తాన్ సైన్యం అంతా కూడా పారిపోతున్నారు. ఎక్కడ కూడా వాళ్ళు యుద్ధం చేయడానికి ముందుకు రావట్లేదు. ఈ వార్త డైరెక్ట్ గా వాళ్ళ పాకిస్తాన్ మీడియానే వాళ్ళు విడుదల చేశారు. అంటే భారత్ కనీసం ఇవి చూసైనా సరే వాళ్ళ మీద జాలిపడి వదిలేస్తుందనే ఒక ఆలోచనతో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. జాలి దయ అనేది యుద్ధంలో ఉండవు. యుద్ధం మొదలయ్యేన తర్వాత ఆల్రెడీ యుద్ధం స్టార్ట్ అయిపోయింది. నరేంద్ర మోడీ గారు చెప్పింది ఏంటంటే బాల్ తీసుకెళ్లి మిలిటరీ కోర్టులో వేసారు. అంటే ఆర్మీ ఏ నిర్ణయం తీసుకున్నా ఓకే అనేటటువంటిది ఇచ్చేసారు ఆల్రెడీ. ఇప్పుడు యుద్ధం ఆర్మీకి ఎందుకు ఇచ్చాడు? సింపుల్ లాజిక్. ఇప్పుడు తన కంట్రోల్లో పెట్టుకుంటే యుద్ధం చేయాలా వద్దా అనేటటువంటి డిస్కషన్ ఉన్నట్టు. మోడీ గారు ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టుగా స్టేట్మెంట్ కూడా ఇచ్చేశారు. అసలు ఆర్మీ ఎందుకుంది? ఆర్మీ వర్క్ ఏంటి? యుద్ధం చేయడం. యుద్ధానికి సిద్ధంగా ఉండడమే ఆర్మీ పని. ఆర్మీ చేతికి ఇచ్చినట్టే యుద్ధం చేయమని చెప్పినట్టే కదా. ఇంకా ఈ యుద్ధం చేయడం అనేటటువంటిది మొదలైంది ఆల్రెడీ. మొదలైన తర్వాత ఏ విధమైనటువంటి అరమరికలు లేవు. యుద్ధం అనివార్యం. సార్ ఒకవేళ యుద్ధం కనుక జరిగితే చరిత్రలో దీని గురించి ఏం చెప్పుకుంటారు సార్? యుద్ధం జరిగితే పాకిస్తాన్ అనేటటువంటిది తీవ్రంగా నష్టపోతుంది. ఒక 100 ఏళ్ల వెనక్కి పాకిస్తాన్ వెళ్ళిపోతుంది. చరిత్ర ఏం చెప్పుకుంటది అంటే భారతదేశం జోలికి ఇంకోసారి ఏ ఉగ్రవాది, ఏ ఇస్లామిక్ టెర్రరిస్టు, ఏ పాకిస్తాన్ ప్రేరేపిత ముస్లిం ఉగ్రవాది రాకుండా ఉంటేనే వాళ్ళ ప్రాణాలకు మంచిదని చెప్పుకుంటారు. సార్ అలాగే మరి కాశ్మీర్ పైన పాకిస్తాన్ ఎక్కువగా అటాక్ చేస్తుంది. ఆ కాశ్మీర్ ని స్వాధీనం చేసుకోవడానికి, దాన్ని ఆక్రమించడానికి ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు ఇదే రకంగా ఫైట్ చేస్తున్నారు. ఏంటి అసలు కాశ్మీర్ ని పాకిస్తాన్ ఒకవేళ ఆక్రమిస్తే వాళ్ళకి వచ్చే లాభాలు ఏంటి? దానివల్ల వాళ్ళ దేశ ప్రజలకైనా ఉపయోగం ఉందా? వాళ్ళైనా బాగుపడతారా? ఇక్కడ పాకిస్తాన్ అనేటటువంటిది మతం ఆధారంగా ఏర్పడినటువంటి దేశం. ఫస్ట్ పాయింట్. 2, పాకిస్తాన్ ఏర్పడినప్పుడు వాళ్ళ నినాదం ఏంటంటే లాహోర్ వీధుల్లో కత్తులతో హిందువుల మీద ఊచకోత కోసిన తర్వాత నవ్వుతూ పాకిస్తాన్ని లాక్కున్నాం, ఏడిపిస్తూ హిందుస్థాన్ని లాక్కుంటాం అనేటటువంటి నినాదాలతో వాళ్ళు లాహోర్ లో కత్తులు పట్టుకొని ముస్లిం మూకలు తిరిగాయి. 2, పాకిస్తాన్ కి మిగిలి ఉన్నది, పాకిస్తాన్ కి మాత్రమే కాదు ఇస్లామిక్ భావజాలాన్ని, ఇస్లామిక్ ముస్లిం ఉన్మాదాన్ని నెత్తికెక్కించుకున్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లింలందరూ, ముల్లాలు, మౌల్వీలందరూ బుర్రల్లో ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే గజ్వే ఏ హింద్. గజ్వే హింద్ అంటే మిగిలిపోయినటువంటి భారతదేశం ఏదైతే ఉందో ఆ దేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలి అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు గత 70 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. గజ్వే ఏ హింద్ అనే కాన్సెప్ట్ తో పనిచేస్తున్నారు. దాన్ని గూగుల్లో కొడితే మీ అందరికీ తెలుస్తుంది. సో గజ్వే హింద్ అనే కాన్సెప్ట్ కి మొట్టమొదటి అడుగు కాశ్మీర్. కాశ్మీర్ లో గనక పోరాటం చేస్తే కాశ్మీర్ అనేటటువంటిది గేట్ లాంటిది.
ఆ గేటును గనక దాటితే తర్వాత మిగతా దేశాన్ని కబలించడం అనేటటువంటిది సునాయాసంగా అయిపోతుంది. ఇక్కడ వచ్చే ప్రశ్న ఏంటంటే కొంతమంది బుద్ధి తక్కువ వాళ్ళు, మేధావులు అని అనిపించుకునేటటువంటి వాళ్ళు అడుగుతున్నారు కొంతమంది ప్రశ్నలు. గుజరాత్ తోని బార్డర్ ఉంటది పాకిస్తాన్‌కి. అవును. రాజస్థాన్ బార్డర్ ఉంటది. పంజాబ్ తోని బార్డర్ ఉంటది. కాశ్మీర్ తోని బార్డర్ ఉంటది. కానీ గుజరాత్‌లో గాని, రాజస్థాన్‌లో గాని, పంజాబ్‌లో గాని, కాశ్మీర్‌లో గాని ఎప్పుడూ ఈ 3 రాష్ట్రాల్లో గొడవలు జరగవు. గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ ఇక్కడ ఎక్కువ ఎప్పుడు కూడా ఉగ్రదాడులు జరగవు. ఓన్లీ కాశ్మీర్ లోనే జరుగుతాయి. కాశ్మీర్‌లోనే జరుగుతాయి. ఎందుకు కాశ్మీర్‌లో జరుగుతాయి అని చెప్పి వాళ్ళు అంటే అని అడుగుతుంటారు కొంతమంది. దీనికి మనం ఒకసారి వెనక్కి చరిత్రలోకెళ్ళాలి. కాశ్మీర్ అనేటటువంటిది నెహ్రూ అలసత్వం వల్ల, కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం వల్ల, వీళ్ళ చాతగానితనం వల్ల ఒక డిస్ప్యూటెడ్ ల్యాండ్ అయిపోయింది. కాశ్మీర్‌లో ఉన్నటువంటి ప్రజలు కాశ్మీర్‌లో కలవాలని కొంతమంది, భారత్‌లో కలవాలని కొంతమంది, కాశ్మీర్ రాజు భారత్‌లో కలవాలని సంతకం చేసి భారత సైన్యాన్ని కాశ్మీర్ తీసుకెళ్లే లోపల పాకిస్తాన్ సైన్యం కొంత భాగాన్ని ఆక్యుపై చేసుకోవడము సైనిక చర్య ద్వారా. సో అప్పుడు ఇంటర్నేషనల్ గా ఉన్నటువంటి కొన్ని ఫోర్సెస్ అమెరికా గాని, బ్రిటన్ గాని, ఐక్యరాజ్య సమితి గాని వీళ్ళందరూ వచ్చి ఇది ఒక డిస్ప్యూటెడ్ ల్యాండ్ గా ఇలా ఉంచండి అని చెప్పి ఒక ట్రీటీ చేయడం, ఒక ఒప్పందం చేయడం, యుద్ధాన్ని విరమింపజేయడం, ఇట్లా అనేక సంఘటనలు జరిగినాయి కాబట్టి అదొక డిస్ప్యూటెడ్ ల్యాండ్ ఉంది కాబట్టి అక్కడ యుద్ధం చేస్తున్నారు. అక్కడ యుద్ధం చేసి దాన్ని గెలుచుకున్న తర్వాత మిగతా భారతదేశం మీద యుద్ధం చేస్తారు. మిగతా రాష్ట్రాల్లో గనక పాకిస్తాన్ యుద్ధం చేస్తే పాకిస్తాన్‌కి ప్రపంచవ్యాప్తంగా తినడానికి తిండి కూడా దొరకదు. ఐఎంఎఫ్ ఫండ్స్ రావు. ఎందుకంటే ఇంటర్నేషనల్ లాస్ ని బ్రేక్ చేసినట్టు అవుతుంది కాబట్టి మిగతా రాష్ట్రాల మీద దాడులు చేస్తే కాశ్మీర్ అనేది డిస్ప్యూటెడ్ కాబట్టి డిస్ప్యూటెడ్ వార్ అనేది ఎప్పటి నుంచో ఉంది కాబట్టి ఐక్యరాజ్య సమితి కానీ ఇంటర్నేషనల్ లాస్ కానీ దాన్ని పెద్దగా పట్టించుకో. కానీ మిగతా రాష్ట్రాల మీద దాడులు చేస్తే పాకిస్తాన్‌కి తినడానికి తిండి కూడా దొరకదు కాబట్టి వాళ్ళు అట్లాంటి ప్రయత్నం చేయరు. Thank you so గుంటనక్క much. తెలివితేటలు అంటారు పాకిస్తాన్. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.